లక్షల రూపాయల చెక్కుల పంపిణీ ఈ రోజు జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇటువైపు మన కౌన్సిలర్లు శివకుమార్ గారు, ఆ ఊరుకు సంబంధించినటువంటి సర్పంచ్లు కానీ ముఖ్య నాయకులు కానీ ఉన్నట్టు వాళ్ళ దయచేసి ముఖ్య సరోజ ఓకే సార్ ఈరోజు కేవలం మన మహబూబాద్ నియోజకవర్గంలో మహబూబాద్ మున్సిపాలిటీ పరిధి అదేవిధంగా మహబూబాద్ మండలంలో 122 చెక్కుల పంపిణీ ఈరోజు మనం చేసుకోబోతున్నాం. దానికి గాను 1,22,14,152 రూపాయలు ఈరోజు మనం పేద మహిళలు బిడ్డలకు పెళ్లి చేయాలంటే నాన్న అవస్థలు పడుతూ ఉన్నారు. బిడ్డల పెళ్లిలకు కానుకగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తన సోదరి మనులందరికీ కళ్యాణ లక్ష్మిగా వాళ్ళందరికీ బహుమానం ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మన ప్రభుత్వం నిరంతర ప్రక్రియలాగా ప్రతి నెల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అదేవిధంగా మరుసటి నెల మనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక చెక్కుల పంపిణీ ప్రతి నెల మనం ఇక్కడ ఈ వేదికగా మనం చెప్పేసి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచనలు చేస్తా ఉంటే ఏదో చిల్లర మల్లర ఆటలు ఆడుతున్నటువంటి ఈ చిల్లర పోరాటాలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టే సోషల్ మీడియాకు స్పందించకండి, వాస్తవాలు గ్రహించండి. ఎందుకంటే ఇన్ని సంక్షేమాలు అభివృద్ధి కేవలం మన మహబూబాద్ నియోజకవర్గంలోనే 500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. చాలా మంది మాట్లాడతారు మన ప్రభుత్వం ఏం చేసింది, ఏం అభివృద్ధి చేసిందని మాట్లాడుతూ ఉంటారు మున్సిపాలిటీలో. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, గతంలో 50 కోట్ల రూపాయలు ప్రతి వార్డుకి 50 లక్షల రూపాయలు ఇస్తున్నారు చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీసులు పెద్ద పైలాన్ కట్టి చివరికి దాన్ని పక్కన పెట్టిండు. బడ్జెట్ కేటాయింపు లేదు, దానికి నిధులు లేవు. కేవలం ఎలక్షన్ల స్టంట్ లో భాగంగానే వాళ్ళ నిధులను ప్రకటించడం జరిగింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళ హామీలన్నీ బోగస్ హామీలు. ఈ వచ్చే నెల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబాద్ గడ్డ మీద కాలు పెట్టబోతా ఉన్నారు. ఇంచుమించు జూన్ 16-17వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి మనకి ఇక్కడ రాబోతున్నారు, వరాల జల్లు కురిపించబోతున్నారు. ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీది. మంచి మంచి కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కూడా ఒక పెద్ద ప్రణాళికను తయారు చేస్తున్నాం. అందులో ఆ కార్యక్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అన్నిటికీ మనం శాంక్షన్లు ఇప్పించుకుందాం. మన మహబూబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రగతి బాటలో నడిపిద్దాము. ఇది నడిపించాలంటే మీ పిలుపు మన కాంగ్రెస్ వైపు ఉండాలి. మీరు కాంగ్రెస్ కు మద్దతు పలకాలి. కాంగ్రెస్ కు వెన్నంటూ ఉంటేనే గౌరవ ముఖ్యమంత్రులు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తారు. మన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఏదో చెరమర మాట్లాడడం, బూతులు తిట్టడం అది మన సభ్య సంస్కారం కాదు. మనము చాలా పక్కగా పెద్దలను గౌరవించుకుంటూ మనం ఏదో ఆచితూచి మాట్లాడే సంస్కారం మన కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ నాయకులు నేను తెలియజేస్తున్నా. మనం కూడా మాట్లాడచ్చు, వాళ్ళలాగా వీధి రౌడీలాగా వీధి కుక్కలాగా మనం మాట్లాడచ్చు, కానీ అది మన సంస్కారం కాదు. ఏదైనా మనం ధీటుగా వాళ్ళకి జవాబు చెప్పాలంటే అభివృద్ధి గురించి జవాబు చెప్పాలి. సంక్షేమాలను సరైన మార్గంలో నడిపించే విధంగా ప్రతిపక్షాలకు మనం వాళ్ళకు సమాధానం చెప్పాలని తెలియజేస్తూ